ఏజ్ వచ్చినప్పుడు ఈజ్ ఈక్వల్ డేట్ డేట్లో డిఫరెన్స్ ఇక్కడ మనం చూసుకునేది ఏం లేదు. డేట్ డిఫరెన్స్ ఏంటిది అనుకున్నప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది కామా ఇవాళ డేట్ ఏదైతే ఉందో అది దాన్ని టుడే అంటాం. ఓకే, టుడే అని ఇచ్చేసి ఓకే కొట్టేసి ఏమంటుంది రాంగ్ అంటే. ఓకే, అంటే డిఫరెన్స్ ఫార్మాట్ ఇద్దరికిద్దరు తెలియాలి కదా. సో ఏంటి ఇయర్సా మంత్సా అని తెలియాలి. సో ఇది ఇక్కడ ప్రాసెస్ ఇచ్చి ఓకే కొట్టుకుంటే వచ్చింది 21 ఇయర్స్ ఉన్నాయి కొన్ని. ఓకే, సో అలాగే ఎన్ని మంత్స్ ఉన్నాయని తెలియాలి కదా. మంత్స్ ఫార్మాట్ డేటు రైట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ కామా టుడే డేట్. టుడే అనేది ఫంక్షన్ అన్నట్టు. ఇవాళ డేట్ టుడే తీసుకుంటాం. టైం అయితే జస్ట్ టైం అని తీసుకుంటాం. ఓకే, టైం ఇచ్చి బ్రాకెట్ కొడితే టైం వస్తుంది. టుడే అని ఇచ్చి బ్రాకెట్ ఇచ్చి కొడితేనేమో డేట్ వస్తుంది. ఓకే, ఇచ్చి వై ఇస్తేనేమో ఇయర్స్ వస్తుంది. ఓకే, వై ఎం అని ఇచ్చినాము అనుకో నెలలు వస్తుంది. ఎన్ని నెలలు అని చూడు 9 నెలలు 21 నెలలు 9 నెలలు. ఎన్ని రోజులు అవుతుంది అంటే డేటు డిఫ్ బ్రాకెట్ ఓపెన్ సో డేట్ ఆఫ్ బర్త్ కామా టుడే బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ కామా రోజులు కదా ఎండి పెట్టాలి. మరి వైడి పెడితే ఏమైతే వైడి పెట్టి కొట్టినది. సో 292 రోజులు వచ్చింది. అంటే ఓవరాల్ కలిపి నీకు ఇది రైట్. అంటే ఈ 1 ఇయర్ ఫార్మాట్లో ఈ డేట్ ఫార్మాట్ 290 రోజులు పెట్టింది. మనకు అట్లా కాదు 21 సంవత్సరం అండి. ఓకే, 9 నెలల ఎన్ని రోజులు అవుతుందని తెలియాలి. సో నెలలలో ఈ నెలలో ఎన్ని రోజులు పడుతుంది అంటే 21 రోజు వరకు ఎన్ని రోజులు పడుతుంది అంతేగా. అంటే ఎండి పెట్టాలి అంటే మంత్లు అన్నట్టు. ఓకే, డేటు సో వై తీసేసి ఎం పెట్టాలి రైట్. సో ఎండి ఇస్తే ఈ నెలలో ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ వరకు ఇస్తే వచ్చిందా 21 సంవత్సరాల 9 నెలల 19 రోజులు అవుతుంది అన్నట్టు నీ డేట్ ఆఫ్ బర్త్. సో అది మనకు తెలియాలి తెలుస్తుంది. ఇప్పుడు అది మరి తెలియదు సార్. తెలవాలనుకున్నప్పుడు క్లారిటీ ఎట్లా ఇవ్వాలనుకుంటే ఏజ్ కింద ఇస్తున్నారు డేటు డిఫ్ బ్రాకెట్ ఓపెన్ సేమ్ ఇదే ఫంక్షనే. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ టుడే ఓకే బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ కామా ఇయర్స్ కాబట్టి ఇయర్స్. ఓకేనా, సో క్లోజ్ చేసి సో మనకి ఇక్కడ ఏం కావాలి ఇది సో ఇయర్స్ అని కనబడాలి అవునా రైట్. సో ఐండ్ అని పెట్టి సో ఇయర్స్ అని పెడుతుంది. ఓకే, జస్ట్ ఇయర్స్ అని పెట్టినది క్లోజ్ చేసి ఇయర్స్ అని పెట్టి క్లోజ్ చేసాను. 21 ఇయర్స్ వచ్చిందా. ఓకే, మనకి ఈయనే 21 ఇయర్స్ వచ్చింది కదా. సో దాని తర్వాతనే రైట్. సో మళ్ళీ ఐండ్ పెడుతున్నాం. ఓకే, మళ్ళీ డేటు డిఫ్ బ్రాకెట్ ఓపెన్ రైట్. సో డేట్ ఆఫ్ బర్త్ ఓకే కామా టుడే బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ కామా వై ఎం పెడుతుంది అంటే ఎన్ని నెలలు. ఓకే, ఆ సంవత్సరంలో ఎన్ని నెలలు రైట్. సో ఇచ్చి ఐండ్ సో ఇది నెలలు కదా. సో మంత్స్ అని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఎంటర్ కొట్టిన వచ్చిందా చూడు 21 సంవత్సరాలు 9 నెలలు అన్నట్టు. సో డేట్స్ కూడా కావాలనుకున్నాడు సేమ్ డేట్స్ కూడా లాస్ట్కు సో ఐండ్ పెట్టేసి రైట్. సో సేమ్ డేటు డిఫ్ బ్రాకెట్ ఓపెన్ సో డేట్ ఆఫ్ బర్త్ కామా టుడే ఫంక్షన్ కామా ఎన్ని రోజులు అని తెలవడానికి ఎండి అని ఇస్తాం. ఎండి ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఐండిని ఇచ్చేసి ఇక్కడ మనకి ఏం రావాలి రోజులు కదా డేస్ అని ఇవ్వాలి. డేస్ అని ఇచ్చేసి కొట్టేసి సో ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చిందా 21 సంవత్సరాల 9 నెలల 19 రోజులు అని వచ్చింది. ఇక్కడ మనకు స్పేసెస్ ఉన్నాయా స్పేసెస్లో అప్పుడు మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇయర్స్ ఉంది కదా ఇయర్స్ ముందట స్పేసు రైట్. అలాగే ఇక్కడ డేటు ఆయన పక్క పంట పెట్టినప్పుడు స్పేస్ ఇక్కడ. మళ్ళీ మంత్స్ ఇచ్చినగా మంత్స్ దగ్గర స్పేస్ రైట్. అలాగే డేట్ ఇక్కడ ఆయన పక్కన డేట్ ఇచ్చినాం మళ్ళీ స్పేస్. మళ్ళీ డేస్ దగ్గర స్పేస్. లేదంటే ఐండ్కి అటు ఇటు స్పేస్ ఇచ్చినా సరే ఐండ్ ఇచ్చినాం కదా ఐండ్కి అటు ఇటు స్పేస్ ఇచ్చినా మనకు ఓకే అవుతుంది చూడు. సో ఇక్కడ స్పేస్ ఇచ్చినాం రైట్ మంత్స్. సో ఇప్పుడు ఐండ్ ఇక్కడ ఉంది కదా ఐండ్ స్పేస్ ఓకే ఇయర్స్ ఐండ్ ఓకే స్పేస్ మళ్ళీ ఐండ్ స్పేస్ డేట్ మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ స్పేస్ ఐండ్ ఓకే. మళ్ళీ ఇక్కడ మంత్స్కి ముందు ఐండ్కి స్పేస్ మళ్ళీ ఇక్కడ స్పేస్ ఓకే. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ స్పేస్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన బ్రాకెట్ తర్వాత అండ్ స్పేస్ మళ్ళీ అండ్ తర్వాత మళ్ళీ స్పేస్ ఎంటర్ కొట్టేసి
సో ఓకే, సో లెంత్ తీసుకో, సెట్ అవుతుంది. ఇక్కడ వచ్చిందా స్పేస్ 21 ఇయర్స్ ముందట మాత్రమే, 1 ముందట మాత్రమే వచ్చింది, 9 తర్వాత వచ్చింది, 19 తర్వాత కూడా వచ్చింది. ఓకే, ఇయర్స్ 9, ఇయర్స్ 9. ఇక్కడ స్పేస్ ఉందా? ఇయర్స్ 9, ఇయర్స్ చూడు, ఇయర్స్ తర్వాత 9 అతుక్కొనే ఉంది. ఓకే, తర్వాత మంత్స్ అయిపోయింది, మంత్స్ అయిపోయినాక 19 దాన్ని అతుక్కొని ఉందా లేదా? ఓకే, సో ఇప్పుడు మరి ఎట్లా అనుకున్నప్పుడు ఇయర్స్ తర్వాత నేను ఇక్కడ స్పేస్ ఇస్తాను, స్పేస్. ఓకే, 2 స్పేస్లు ఇచ్చిన, రైట్. ఎమ్ తర్వాత కూడా సో 2 స్పేస్లు ఇచ్చిన, రైట్. ఇక్కడ ఏదైతే డేస్ ఉందో డేస్ తర్వాత స్పేస్ ఇచ్చింది. చూడు వచ్చిందా మరి? రాలేదు, చూడు రాలే. సో ఓన్లీ ఇక్కడ ఉన్న ఫార్మాట్లో మాత్రమే వస్తుంది కదా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ అండ్ తర్వాత ఇచ్చిన, సో తీసుకున్నా చూడు, దానికి ఏర్పడతాయి. అండ్ తర్వాత ఇస్తున్నా చూడు, అండ్ తర్వాత ఇచ్చిన. ఓకే, సో అలాగే ఇక్కడ అండ్ ముందట ఉన్న స్పేస్ తీసేసిన, అండ్ తర్వాత స్పేస్ ఇస్తున్నా. ఓకే, సో ఇది అండ్ తర్వాత. సో మనకు 19 అనేది అండ్ తర్వాత ఫార్మాట్లో మంత్ ఫార్మాట్ దగ్గర కాదు కదా, సో ఇక్కడ ఇవ్వాలి, రైట్. సో ఇక్కడ మనకు పెద్ద నీడేం కాదు. చూడు ఆల్రెడీ ఇయర్స్ ముందర ఒక స్పేస్ ఇచ్చినాము, మంత్ ముందర స్పేస్ ఇచ్చినాం, డేస్ ముందర స్పేస్ ఇచ్చినాం. అంటే ఇక్కడ మనకు నీరు కాదు, ఎందుకంటే ఆల్రెడీ స్పేస్ వస్తుంది అక్కడ మనకు, అవునా? స్పేస్ ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ డేట్కు మంత్కు మధ్యలో రావాలి. అంటే ఈ డేట్కు మంత్కు మధ్యలో ఉన్న అండ్ తర్వాత స్పేస్ ఇస్తుంది, రైట్. అలాగే ఇయర్స్కు డేట్కు మధ్యలో ఉన్న అయినా అసలు చూడు, నేను 2-3 ఇచ్చినా కూడా చూడు రాలేదు, అవునా? అంటే ఇక్కడ ఏం చేయాలి, స్పేస్ ఫార్మాట్ అలొకేట్ చేయాలి, రైట్. సో స్పేస్ ఫార్మాట్ అలొకేట్ చేయాలంటే ఇట్లా ఇవ్వాలి. ఓకే సార్. ఓకే, సరే ఇట్లా ఇచ్చిన చూడు, మంత్ అయిపోయింది కదా, అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది చూడు, ఫార్ములా రాంగ్ అని చెప్తుంది, చూసినా? ఫార్ములా రాంగ్ అని చెప్తుంది. అంటే ఇక్కడ మిక్స్ దీంతో తెలియదు కదా, మళ్ళీ ఇక్కడ హ్యాండ్ పెట్టాలి మనం, హ్యాండ్ పెడితేనే దానికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. చూడు వచ్చిందా? ఇట్లా ఈ విధంగా మనం ప్రాసెస్ తీసుకుంటే తెలుస్తుంది అన్నట్టు, దాన్ని అర్థమైందా? ఇక లేదు ఇంత కష్టం అవసరమా అనుకుంటే ఇంకొక టెక్నిక్. సో ఇంత కష్టపడకుండా ఏం చేయాలి, ఓకే, ఇయర్స్ తర్వాత స్పేస్. ఓకే, సో ఇక్కడ ఇది తీసేసుకుంటున్నాడు, తీసేసిన, రైట్. ఒకటే హ్యాండ్ పెట్టిన, రైట్. ఇక్కడ ఓకే మంత్స్ ఉన్నాయి, మంత్స్ తర్వాత మళ్ళీ హ్యాండ్ పెట్టినా కదా, రైట్. ఇక్కడ ఇది తర్వాత ఈ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి, ఇది కూడా నాకు అవసరం లేదు చూడు. సో అంతే, మంత్స్ తర్వాత స్పేస్ ఇస్తున్నాం. అంటే ఇయర్స్కు ముందు వై ముందట స్పేస్, ఎస్ తర్వాత స్పేస్, మంత్స్లో ఎం ముందట స్పేస్, ఎస్ తర్వాత స్పేస్. ఎంటర్ వచ్చిందా లేదు? వచ్చింది. అంటే నీకు 2000 చూపెడుతున్నా, అంటే అట్లే తీసుకోవచ్చు ఆయనతోని, లేదు అనుకుంటే సింపుల్గా టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్కు ముందు స్పేస్, టెక్స్ట్ తర్వాత కూడా స్పేస్ ఇచ్చి తీసుకోవచ్చు. ఇలా ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు మనకు తెలియదు. సో ఒకటే ఫార్ములా ఇచ్చినప్పుడు మనకు ప్రాసెస్ తెలుస్తుంది. ఓకేనా? ఓకే సార్. సో ఇది ఏజ్ క్యాలిక్యులేషన్ సంబంధించిన ప్రాసెస్. 2 రకాలుగా చెప్పిన. ఇప్పుడు ఆ 2 రకాల సెకండ్లో కూడా 2 రకాలుగా చెప్పిన. ఫస్ట్ ఏమో జస్ట్ ఇయర్స్, ఓన్లీ మంత్స్, ఓన్లీ డేస్ తీసుకున్నాం. ఓకేనా, రైట్. సెకండ్ ఏంటిది, ఓవరాల్గా కలిపి ఒకే దానిలో మెన్షన్ చేసినాము. అందులో స్పేసింగ్ తో ఎట్లా తీసుకోవాలి, సో ఆ స్పేసింగ్ అండ్ వాడి ఇన్వర్టెడ్ కామర్స్ అయితే ఎట్లా తీసుకోవాలి, రైట్. సో ఈ 2 విధాలుగా చూపిస్తున్నాం. అర్థమైందా?